సంపత్ గారు, ఈ సినిమాలో డెఫినెట్లీ మీరు మమ్మల్ని భయపెట్టేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు అండ్ ఆ ప్రయత్నం సాక్షాత్కరిస్తేనే సినిమా హిట్ అవుతుంది. సో 100%లో ఎంత పర్సెంట్ మమ్మల్ని భయపెడతారు? హౌ మచ్ ఫియర్? 100%లో 100% భయపెడతాము. ఆ తర్వాత 100% భక్తి వైపు కూడా నడిపిస్తాం. ఓ సూపర్. భయపడండి, తర్వాత అందులోంచి బయటపడండి, ఓహో, దేవుణ్ణి నమ్ముకొని బయటపడండి అని చెప్తాం. మనకి ఫియర్ అనే సినిమా ఉందంటే అందులో మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది. మేజర్. అజనీష్ లోక్నాథ్ గారి గురించి అందరికీ తెలిసిందే, కాంతారా లాంటి సినిమాలో ఆయన ఎంత ఫెంటాస్టిక్గా ఇచ్చారు అని. అండ్ ఓదెలా టీజర్ కూడా సో గుడ్. ఇట్ వాస్ సో గుడ్. సో ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు యాడ్ అబౌట్ హిమ్? అజనీష్ గారు ఒక ఫ్లోలో చేసే పర్సన్ కాదండి మ్యూజిక్. హీ టేక్స్ సమ్ టైమ్. అంటే దానికి ఒక పర్టికులర్గా ఇది వచ్చింది రేపు 7th రిలీజ్ డేట్ ఉంది లేదా 17th ఉంది అలా చేసే పర్సన్ కాదు. ఆయన అది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత ఏదో సరస్వతి పలకాలు అంటారు కదా, అలా హీ టేక్స్ లాట్ ఆఫ్ టైం. దేనికైనా సరే, సాంగ్కైనా ఇప్పటికి మాకు ఇంకొక ఫైనల్ సాంగ్ ఇంకా మిక్సింగ్ కూడా అవ్వాల. ఫైనల్ మిక్సింగ్ కూడా దగ్గర పడుతున్నారు. అంటే ఆయన మనకి ఇచ్చేస్తారు, మనం ఇది ఫైనల్ అనుకొని మనం ఏదో దాన్ని ప్రాసెస్ చేస్తూ ఉంటే సార్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ ఐమ్ సెండింగ్ అదర్ వర్షన్ అని మళ్ళీ ఇంకో వర్షన్ పంపిస్తారు. సో ఆయన హీఈస్ వెరీ డెడికేటెడ్. ఆయన సినిమా అర్థం అవుతే ఆ సినిమాకు ఆయన అర్థం చేసుకుని ఆయనకు నచ్చితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా వస్తుందండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా రాలేదంటే ఆయనకు సినిమా నచ్చలేదని అర్థం. అంతే. కాబట్టి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా వస్తుందంటే సినిమా చాలా బాగా వచ్చిందని అర్థం. వచ్చింది.